హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. హైడ్రాకు ఇక తిరుగే లేదు. హైడ్రా కూల్చివేతలను ఇక ఎవరూ ఆపలేరు. అయితే హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ విడుదల చేసిన ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధతపై ఇటీవల కేబినెట్ లో ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్ భవన్ కి ఫైల్ పంపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఆర్డినెన్స్ పరిశీలించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం కూడా చేసేశారు. అయితే మొత్తానికి గవర్నర్ ఆమోదించడంతో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ కూడా విడుదలైంది. అయితే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374 సెక్షన్ చేరుస్తున్నట్లుగా ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రాకు అప్పగించారు. జలాశయాలు, రోడ్లు, పార్కులు, ఇతర ఆస్తులను కాపాడే బాధ్యత అధికారికి లేదా ఏజెన్సీకి అప్పగించే అవకాశం ప్రభుత్వాన్ని కల్పిస్తూ ఆర్డినెన్స్ అయితే జారీ చేసేశారు. ఇదిలా ఉంటే హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ ఆ సంస్థ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ న్యాయస్థానాల్లో అనేక పిటిషన్లు దాఖలవుతూ ఉన్నాయి. ఈ కారణంగా చట్టబద్ధత కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా అసెంబ్లీని నిర్వహించి చట్టాన్ని ఆమోదించాలని అనుకున్నా అంత అవసరం లేదని ముందుగా ఆర్డినెన్స్ జారీ చేస్తే సరిపోతుందని నిర్ణయానికి వచ్చారట. ఆ మేరకు ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ కు పంపించేశారు. పరిశీలించిన గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశారు. దీంతో హైడ్రాకు ఫుల్ పర్మిషన్ వచ్చేసినట్లే. ఇక మరోవైపు శుక్రవారమే హైడ్రాకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పిందన్న విషయం చెప్పాలి. అయితే మొత్తానికి హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేసేయాలని చెప్పి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణ జరిపి హైకోర్టు తిప్పికొట్టేసింది. అండ్ ఇప్పటికిప్పుడు హైడ్రా కూల్చివేతలు ఆపలేమని స్పష్టం కూడా చేసింది. అండ్ హైడ్రా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా పంపించింది. తదుపరి విచారణ అక్టోబర్ 14 వాయిదా వేసింది. కాబట్టి ఇప్పుడు చట్టబద్ధత కల్పించినందున ఈ పిటిషన్లు ఖచ్చితంగా హైకోర్టు తిరస్కరించే అవకాశమే లేదు. కాబట్టి చెప్పలేం మరి హైడ్రా కూల్చివేతల్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఎవరి వైపు న్యాయం తిరుగుతోంది అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.